మొన్నటి సన్న బియ్యాల వరకు, నిన్నటి రేషన్ కార్డుల వరకు, నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి గారు మేమందరం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ పోతా ఉన్నాం. 10 ఏళ్లు కేసీఆర్ పాలన చేసిండు, అప్పుల పాలు చేసిండు. బుడ్డ పైసా ఇచ్చుడు కాదు కదా, 8 లక్షల అప్పు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. భారం రేవంత్ రెడ్డి మీద పడ్డది, మంత్రుల మీద పడ్డది. అప్పు 6,000 కోట్లు నెల కడుతూనే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము. 40 లక్షల చక్కెర క్యారెట్లు ఇచ్చాము. సన్న బియ్యం మిత్రమా ఎప్పుడైనా అనుకున్నారా? బీదవాడు సన్న బియ్యం తినే రోజు వస్తుందని మీరు ఎప్పుడు అనుకున్నారా? సన్న బియ్యం ఇస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మాటిస్తే మాట మీద నిలబడుతుంది, సోనియా గాంధీ పాలన అనే విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా జనహిత పాదయాత్ర తర్వాత నేను, మీనాక్షి మేడం గారు, మన ఏసీ ఇన్ఛార్జ్, గాంధీవాది 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ గుండా పాదయాత్ర చేసిన అనుభవం ఉంది వారికి. నిజాయితీ పర్రాలు, నిస్వార్థ పర్రాలు వారు. మేము కలిసి మీ చెంతకు వచ్చినాం, మీతో మాట్లాడే అవకాశం కోసం చూస్తా ఉన్నాం. రేపు కార్యకర్తతో మాట్లాడుతాం, ఫలాలు ఏ రకం అందుతున్నాయో చూస్తాం, ఎంత మేరకు లోట్లు పాటలను చదవగలుగుతామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, అన్ని సజావుగా చేస్తా ఉన్నా కేసీఆర్ కి అధికారం పోయిందని నిద్ర రావట్లే. కేటీఆర్ అయితే పిచ్చోడై తిరుగుతా ఉన్నాడు. రోజుకో మాట, అబద్దాల పూటలు. హరీష్ రావు ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఒక దిక్కు. అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నారు. అధికారం పోయింది, సైరన్లు లేవు, పైలట్లు లేవు, మనసును పట్టట్లే, అబద్దాలు ఆడుతా ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అబద్దాలు ఆడుతా ఉన్నారు. నేనేమన్నాను? బనకచర్ల పాపం కేసీఆర్దే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. నల్గొండ జిల్లాలో 7 అడుగుల అందగాడు ఉంటాడు, జగదీష్ రెడ్డి గారు నా గురించి ఏదో మాట్లాడినారు. నేనట బనకచర్ల ప్రాజెక్టు కట్టిందని చెప్పినానట. అరే మిత్రులారా, 2016లో మొదటిసారి అపెక్స్ మీటింగ్ అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాల్గొన్న కేసీఆర్ మన హక్కుల్ని రాసిచ్చొచ్చిండు. అక్కడ మాకు 1000 టీఎంసీ నీటితో సరిపెట్టుకుంటాం, 3000 టీఎంసీ గోదావరిలో పోతుంది కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా వాడుకోమని చెప్తేనే 2018-19 నుంచి జీవోలు రావడం మొదలైంది. బనకచెర్ల కూడా దాంట్లో భాగమే. ఈ పాపం మీది కాదని ఎట్లా చెప్తారు? మీరు తాకట్టు పెట్టినారు కాబట్టే, తెలంగాణ హక్కుల్ని కాల రాసినారు కాబట్టే ఇలా బనకచెర్ల రూపుదిద్దుకోబోతా ఉంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 88,000 క్యూసెక్లకి పెంచిన పాపం హరీష్ రావుది కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అబద్దాల మీద అబద్దాలు చెప్పి తప్పిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మీద ఉంటే మాట కట్టుబడి ఉంటది. ఆరుమూరులో 10 ఏళ్ళు ఒక గంగులైన ఎమ్మెల్యేగా చేసిండు. గంగిరెద్దులోడే షోకులు చేయడం, పబ్లిక్ ని ముంచడం. ఒక్క ఇల్లు మీకు ఇచ్చిండా? మరి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ ఎట్లా కట్టుకున్నాడయా? కట్టుడే కాకుండా ఆర్టీసీకి బాకాయి లెక్క పెడతా ఉన్నాడు. ఏడే దాక్కున్నాడు. ఇయ్యాల ఎస్ఎఫ్సికి బకాయి పడ్డాడు, డబ్బులు కట్టట్లే, ముఖం చాటేస్తున్నాడు. 10 ఏళ్లు రాజ్యం వెళ్ళిండు. ఎవరు బాగుపడ్డారు? ఆయనతో ఉన్న కార్యకర్తలు బాగుపడ్డారా?
ఎవరికన్నా ఒక ఇల్లు ఇప్పించిండా? ఎవరికన్నా ఒక షెక్కర్ కారు ఇప్పించిండా? మరి ఆయన కుటుంబం అయితే బాగుపడ్డది. కార్ల మీద కార్లు కొన్నాడు, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కట్టిండు. అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిండు. మిత్రులారా, ప్రజా జీవితంలో అబద్ధాలు చెప్పి చాలా ఏళ్ళు గడపలేము. ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గాలయాపన చేయొచ్చు. అబద్ధాలతో రాజకీయాలు చేయలేము. రాజకీయ నాయకుడికి నిబద్ధత ఉండాలి, మాట మీద కట్టుబడితనం ఉండాలి, ఒక స్టాండర్డ్ పొలిటికల్ థియరీ ఉండాలి. ఇలా మేము కళ్ళబోలి మాటలు చెప్పము, చెప్పిన మాటలు నిలబెట్టుకుంటా ఉన్నాం. నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తెచ్చాము. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమనే మాట చెప్తా ఉన్నాను. 30 ఏళ్ల కళ, 30 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లేకుంటే నేను మా సీనియర్ శాసకులందరం ముఖ్యమంత్రితో మాట్లాడి 6 నెలల కింద మాటిచ్చి మొన్న జీవో తెచ్చాము. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. రేపో మాపో ఇదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తా ఉన్నాము. హైదరాబాద్ లో ఉండేటువంటి ఆ సౌకర్య స్టేడియం ని నిజామాబాద్ లో కట్టబోతా ఉన్నాము. లింబాద్రి గుట్టలో అధునాతన గెస్ట్ హౌస్ తీసుకొస్తున్నాము. ఆర్మూర్లో ఉన్నటువంటి సిద్ధుల గుట్టకి ఇదివరకు నిధులు ఇచ్చాము, ఇంకా డెవలప్ చేస్తాము. గుళ్ళంటే బీజేపీ సొత్తు కాదు, దేవుడు రాకేష్ రెడ్డి సొత్తు కాదు. బీజేపీ పార్టీ మీరు శ్రీరామచంద్రుడు స్థాపించలే. శ్రీరామచంద్రుడు మా అందరూ కూడా దైవమే. మేము కూడా రోజు పూజ చేసుకుని బయటకు వెళ్తాం. కానీ మీలాగా దేవుట్ల పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతి మాది కాదు. మీకు ఎన్నికలో గెలవాలంటే సిద్ధుల గుట్ట యాదికొస్తుంది, శ్రీరామచంద్రుడి యాదికొస్తుంది, హనుమంతుడి యాదికొస్తాడు. మళ్ళా పాపాలు చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు అదే దేవుడి పేరు మీద. అసలు మోడీకి, అమిత్ షాకి, అరవింద్కి, రాకేష్ రెడ్డికి ఎప్పుడన్నా గుళ్ళలు పోయి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారా వాళ్ళు? మేము రోజు శివ పూజ చేయండి బయటకి రాము. దేవుడు చోట దేవుడు ఉండాలి. మనమందరం దేవుణ్ణి ఆదరించాలి, పూజించాలి. కానీ దేవుడి పేరు మీద చిల్లరగా ఓట్లు అడిగితే ఆ ఓట్లేస్తే రేపు మన వచ్చే తరం, మన పిల్లలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో పనిచేసే సత్తా ఉన్నవాడికే ఓటేయాలి. రాజకీయ లక్షణాలుండి బీదవాన్ని ఆదుకునే వాడికే ఓటేయాలి. వాడే నాయకుడు. మనకి 5 ఏళ్లకు గెలిపిస్తే ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తేనే మళ్ళీ ఓటేయాలి. అది రాజకీయ నీతి. ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పి గెలుస్తారు, ముఖం చాటేస్తారు. వాళ్ళు నాయకులు కాదు సుమా. నేను మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, పాత ఆరుమూరు రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను లింబాద్రి గుట్ట పక్కన నాగం చెరువు ఉన్నది.